మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎస్కే రాజు గారు, మీరు ఇందాక మానవ విలువలు పడిపోతున్నాయని చెప్పి ఎంతో ఆవేదనగా మీ పాట ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే మీరు ప్రోగ్రాం దీని గురించి వినుంటారు, మెజార్టీకే రాజ్యాధికారం అనే ప్రోగ్రాం గురించి. ఈ ప్రోగ్రాం కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అంటే సమాజంలో 80% ఉన్న ప్రజల్ని ఐక్యం చేసి వాళ్ళని రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలనే ఉద్దేశంతో, వాళ్ళలో చైతన్యం రావాలని, వాళ్ళు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకి ఒక పరిష్కార మార్గం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగానే కళాకారులను కూడా పిలుస్తున్నాము. అయితే మీరు చెప్పండి, ఈ కులాలు అందరూ కదలాలి, కులాలంతా ఐక్యం కావాలి, ఈ ఏదైతే అణచవేయబడుతున్నారో అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో అగ్రవర్ణాల చేతిలో నలిగిపోతున్నారో వాళ్ళంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందండి. దానికి సంబంధించి ఏదైనా మీరు ఒక పాట పాడి మా టీవీ ప్రేక్షకుల్ని చైతన్యపరుస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా, ఎందుకంటే మీరు ఎంచుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ఎవరైనా ఏదైనా పనిచేస్తే మాకేమొస్తుందని లాభం చూసుకొని కార్యక్రమాలు ఇచ్చిన తరుణంలో టీవీ ఛానల్ కూడా ఉన్నాయి. అవును, కానీ మీరు ఈ సమాజంలో భారతదేశంలో 185% మంది అణగారిన వర్గాలకు అండగా నిలిచి రాజ్యాధికారం కోసం ఫైట్ చేయమని ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు మిమ్మల్ని మరొకసారి అభినందిస్తున్నాం. తర్వాత మీ టోటల్ యూనిట్కి కూడా. అందుకే నేనేమంటానంటే మీ క్యాప్షన్లోనే ఉంది, అంటే మీ పక్కన ఆ స్టిల్ ఉంది, పిడికిలి. ఎందుకంటే ఈ పిడికిలి దీంట్లో ఇలా పడితేనే బలం ఉంటుంది, కానీ విప్పితే ఏముండదు. అంటే ఈ పిడికిల్లో ఉన్నది కేవలం పిడికిలమంతా జనం, అంటే 15% మందే అధికారం చేపట్టి ఈరోజు మనల్ని దగా చేస్తూ, మోసం చేస్తూ, అణచివేస్తూ, అనేక రకాల కూలదోస్తూ, అధికారం రాకుండా నానా రకాల ఇబ్బందులు పెడుతున్నా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎన్ని రకాలుగా దయాల్లో ఎన్ని రకాల అంశాలను అన్ని రకాలు చేస్తున్నారు. అందుకే మనం ఏంటంటే ఈ పిడికిలి, ఈ ఈ పంచ్ని ఏం చేయాలంటే ఒక్కసారి ఆ 15% మంది మీద ఎక్కుపెట్టు. కమ్మరన్న నీ కొలిమి మంటల్లాగా నువ్వు కాలాలి. అప్పుడు రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా వాడు దిగిపోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. నీ పోరాటం లేకపోతే వాడు దిగిపోడు. అందుకే పిడికిలెత్తి కదలాలి, పిడుగులై రాలాలి, పిడికిలెత్తి కదలాలి, పిడుగులై రాలాలి, ఉప్పెనై కదలాలి, ఉప్పెనై రావాలి, ఉద్యమించ కదలాలి. పిడికిలెత్తి కదలాలి, పిడుగులై రాలాలి, ఉప్పెనై ఉప్పెనై కదలాలి, ఉద్యమించలేవాలి. కుండ చేసే కుమ్మరన్న, కుండ చేసే కుమ్మరన్న వామైను కాలాలి, కుండ చేసే కుమ్మరన్న వామైను కాలాలి. కర్రు చేసే కర్రు చేసే కమ్మరన్న కొలుమైను మండాలి, కర్రు చేసే కమ్మరన్న కొలుమైను మండాలి. బట్టలు తిక సాకలన్నా బండగొట్టె ఒడ్డెరన్నా, బట్టలు తిక సాకలన్నా బండగొట్టె ఒడ్డెరన్నా. ఒక్కటై కదలాలి, ఉప్పెనై సాగాలి, ఒక్కటై కదలాలి, ఉరుమై కదలాలి, ఒక్కటై కదలాలి, ఉరుమై కదలాలి. పిడికిలెత్తి కదలాలి, పిడుగులయ్యి రాలాలి, పిడికిలెత్తి కదలాలి, పిడుగులయ్యి రాలాలి, ఉప్పెనోల కదలాలి, ఉద్యమించ రావాలి. ఎందుకంటారంటే వెనకబడ్డంలో గోండుకోయ 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 లంబడన్నా, నువ్వు కొమరం భీమును చూసి నడుము కట్టి కొమరం భీమును చూసి నడుము కట్టి కదలాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని రమ్మని చెప్తుంది ఈ పాట. ఎందుకంటే ఇది అన్ని కులాల చాలా పెద్దగా ఉంటుంది. మీరు చాలా ఎమోషన్గా, చాలా అంటే మీరు చిన్నతనం నుంచి మీరు డాన్సర్ కాబట్టి మీ బాడీలో కానీ ఆ రిథమ్, ఆ షేక్ అదంతా కనిపిస్తుంది. అంటే మీరు అంటే ఈ పాట ఎంచుకోవడానికి కారణం ఏంటండి? అంటే ఈ పాట మీరు తీసుకొని పాడాలి అనే భావం రావడానికి దీని వెనుక ఏమైనా కారణం ఏదైనా ఉందా? మేము నిజంగా కూడా ఏంటంటే అందరం కూడా చాలామంది మన ఈ 85% మంది ఉన్న జనంలో చాలామంది మేధావులు, కార్మికులు, విద్యావేత్తలు వీళ్ళందరూ ఉండి ఏం చేస్తారంటే దీనికి ఏదైనా మార్గం ఆలోచిస్తే మీ దగ్గర కూడా రావచ్చు. నేను మొన్న చూశాను, మా రాములు గారు, వచ్చారు. రాములు గారు మాకు రాజకీయ గురువు గారు.
ఒక విధంగా. అంటే ఎందుకంటే వారు చెప్పిన క్లాసులు మేము చాలా విన్నాం. భూస్వామ్య వ్యవస్థ కానీ, ఈ వర్గాలు వర్ణాల వ్యవస్థలప్పుడు మేము చిన్నపిల్లప్పుడు 10th క్లాస్ 9th క్లాస్లో వారి కార్యక్రమాలు విన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మాకు పాటకి ఆటకి గద్దరన్న మాకు ఇన్స్పైర్. ఇది ఎందుకంటే ఒక వెనుకబడ్డ వర్గం నుండి వచ్చి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి చేరాలంటే పోరాటం తప్ప వేరే మార్గం లేదు బిడ్డ అని చెప్పేసి గొడ్డలు పట్టుకొని ఒక గొంగడేసుకొని గోషి గొంగడేసి గజ్జగట్టి జనాల్ని ఉర్రుతలుగిస్తూ చైతన్యపరుస్తున్నాడు. అదే రీతిగా మరో అక్క విమలక్క మహిళ అయినా ఈరోజు అనేక రకాలుగా ఉద్యమ పాటలో స్ఫూర్తి తీసుకొని ఈరోజు చైతన్యం కలిగిస్తుంది. అదే తరుణంలో మేము కూడా ఒక దళిత జాతి కోసం మేము ఎందుకు పనిచేద్దు, ఆ స్ఫూర్తితోటి దానికి తోడు మీ టీవీ 1లో వచ్చే కార్యక్రమం ఆ పిడికిలు చూసిన తర్వాత ఒక ఛానల్ వాళ్ళు ఒక మీడియా వాళ్ళు ఇంత శ్రమ తీసుకుంటున్నప్పుడు ఒక కవులుగా ఒక కళాకారులుగా మన వంతు పాత్ర మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకు చేయొద్దని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అందుకోసమే ఆ క్యాప్షన్ మీద ఒకసారి మనం ట్రై చేద్దాం, ఈ ఉద్యమంలో మరింత ముందుకు పోవాలి. ఒక విధంగా మాకు ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యమం వైపు మళ్ళించడానికి కారణం ఈ టీవీ అనేది మేము నిజంగా గొప్పగా చెప్పుకుంటాం. ఓకే ఓకే, అందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజు గారు. అంటే ఈ పిడికిలు ఎత్తి కదులుదాం అనే ఏదైతే ఈ పాట ఉందో, ఈ పాటలో నిజంగా అన్ని కులాలని కూడా అందరూ కూడా అనగదొక్కబడుతున్నారు, అందరూ కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే మనము మాట్లాడే ఈ మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మెజారిటీ ప్రజల్లో 50% మంది మళ్ళీ మహిళలే ఉంటారండి. మహిళల గురించి ఎక్కువగా మాట్లాడరు. అంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ మెజారిటీ ప్రజల్లో 50% మంది మహిళలు ఉన్నారని తెలుసు. ఈ మెజారిటీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలకి అదనంగా ఇంకెక్కువ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మహిళలు అనేవాళ్ళు. వాళ్ళ మీద లింగ వివక్షత ఉంటుంది, వేధింపులు ఉంటాయి, వాళ్ళకి విద్యా అవకాశాలు సరిగా ఉండవు, బయటికి పంపించరు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. అలాంటి మహిళల మీద మహిళల్ని చైతన్యపరుస్తూ లేకపోతే మహిళల సమస్యలని తెలియజేయడానికి మీరు ఏదైనా ఒక పాట ఉందా, మీరు ఏదైనా పాట పాడతారా? ఖచ్చితంగా. మొన్న నేను లాస్ట్ వీక్ చూసాను అనుకుంటా, మా బ్రదర్ నిసార్ గారు ఎస్ నేను వారు ఒకే టైంలో ప్రజానాట్య మండలిలో శిక్షణ పొంది వారు రైటర్గా, నేను ఒక చిన్న రైటర్గా గాయకుడిగా ఎదిగింది మాకు ఆ వేదిక ప్రజానాట్య మండలి. వారు నిజంగా ఎందుకంటే మాకు ఒక స్ఫూర్తి. మమ్మల్ని కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు ఏం పాడగలరు అన్నారు నిసార్ గారిని, కానీ వారు ఇన్స్పైర్ అయ్యి నేను పాడగలను నిరూపించి ఈరోజు వృత్తిరీత్యా కండక్టర్ అయినా ఖచ్చితంగా నేను పాడగలను చెప్పేసి ఒక మంచి కవిగా గాయకుడిగా ఈరోజు ఎదుగుతున్నాను. అట్లాగా చాలామంది కోదారి శ్రీనివాసరావు లాంటి వారు చాలామంది ఉన్నారు మాకు. అందులో మేమే అనుకుంటామంటే ఆ స్థాయి మాకు కాకపోయినా, ఎందుకంటే వారు ఇచ్చిన స్ఫూర్తితో మేము అనుకుంటున్నామంటే ఇక్కడ జయరాజన్న గారు కూడా వచ్చారు, జయరాజ్ గారు వచ్చారు, తర్వాత సుద్దాల గారు వచ్చారు, అరుణోదయ రామారావు గారు వచ్చారు. ఎందుకంటే ఈ వేదిక ఇది నిజంగా ఎందుకంటే ఎంతో మంది కవులు గాయకుల్ని తర్వాత రచయితల్ని విద్యావేత్తల్ని ఈ వేదిక మరొక్కసారి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఎందుకంటామంటే వీరున్న మా జయరాజ్ అన్న గారు పాటలు పాడితే ఒకప్పుడు మేమందరం చాలా సంబరపడేది. అంటే వారిచ్చిన స్ఫూర్తితో మళ్ళీ యువ కళాకారులు, యువ రచయితలు, యువ గాయకులు ఖచ్చితంగా ముందుకు రావాలని ఒక ఇన్స్పైర్ కలిగిస్తుంది. అందుకు మీ టీవీ 9 వేదిక కావాలని మేము కోరుకుంటున్నాం. అందుకే మేమంటారంటే ఇంకా మాలాగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న కళాకారులని, మారుమూల ప్రాంతంలో ఉన్న కళాకారులు మీరు ఖచ్చితంగా వేదిక మీద తీసుకొస్తే ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మేము. కింద గ్రామీణ స్థాయిలో చిన్న ఊర్లలో ఉన్న వాళ్ళని కూడా మేము వెతికి పట్టుకొచ్చి ఇక్కడ వాళ్ళతోటి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ప్రయత్నంలోనే ఉన్నామండి. ఈ మహిళల గురించి ఒక పాట ఈరోజు ఎందుకంటే నిసా గారు రాశారు, అప్పుడు ఆయన పాట పాడాలనుకుంటా. ఆ పాట మళ్ళీ పాడు. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే తల్లి, ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. అంటే ఆయన ఎంచుకున్న పద్ధతి కరెక్ట్ పద్ధతి. అందుకే మేమంటారంటే వాస్తవం కూడా సమాజంలో సగభాగం ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు దళితుల్లో కూడా ఈ నిమ్న జాతి వర్గాల్లో కూడా సగం మంది అంటే 85% మందిలో ఖచ్చితంగా మళ్ళీ 50% మంది మహిళలు వాళ్ళు ఉంటారు కదా. అంటే 55% మందిని ఇప్పటికి కూడా అధికారం సేమ్ మగవాళ్ళకి ఎలా ఉందో ఆడవారికి కూడా రిజర్వేషన్ ప్రక్రియ తప్ప ఇటు మగవాళ్ళైనా అంటే మన బీసీ వర్గాలు ఎక్కడైనా రిజర్వేషన్ ప్రక్రియ తప్ప ఒక జనరల్ సీట్లో పోటీ చేసి గెలిచే కెపాసిటీ మనకున్నా కానీ రానియరు. అదే రీతిగా మహిళా రిజర్వేషన్ అంటేనే అక్కడ ఆ స్థానంలోనే గెలిపించే ఆ స్థానంలో నిలబడి పోటీ చేయాలి తప్ప ఒక జనరల్ సీట్లో పోటీ చేసే అవకాశం కల్పించరు. అందుకే మేము అంటామంటే ఈరోజు సమాజంలో సగభాగం మహిళలు. సమాజం అనే బండికి 2 చక్రాలు లాంటివి ఆడమ్మగా.
కానీ ఈరోజు ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తే ఒక చక్రం తీసేస్తే ఆ బండి సాగదు, అనుకున్న ఆశయం సాధించదు, అనుకున్న లక్ష్యానికి చేరదు. అందుకే మేమంటామంటే ఈరోజు సమాజంలో సగభాగం మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు ముందుంటున్నారు. అన్ని రంగాల్లో పోరాటంలో కూడా ముందుంటున్నారు. అన్ని రంగాల్లో రాణి రుద్రమ్మ కానీ, తర్వాత ఝాన్సీ బాయ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల. ఇంకొక మాట ఏంటంటే దళితులకు మొట్టమొదటిసారిగా విద్య నేర్పిన, మహిళలకు విద్య నేర్పిన తల్లి సావిత్రిబాయి పూలే. ఎందుకంటే వారిచ్చిన స్ఫూర్తి ఈరోజు మహిళలకి, కానీ వారి పేరు బయటికి రానియరే. అంటే ఒక బహుజన స్త్రీ కాబట్టి తొక్కేశారు. అదే ఈరోజు నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలకి చదువు నేర్పి నీకు విలువ నేర్పింది, ఆ మహిళలకు తెలివి నేర్పి చదువు నేర్పి నువ్వు నేర్చుకోవమ్మా, నీకు తెలివి ఉంది, నువ్వు చదవగలవు, రాయగలవు అని చెప్పేసి ఆ ధైర్యం, ఆ స్ఫూర్తి కలిగించింది సావిత్రిబాయి పూలే. ఆ పేరుని రోజు తొక్కిపెట్టారు. అంటే ఇది అగ్రవర్ణం వల్ల కుట్ర. అందుకే ఏంటంటే ఆడవాళ్ళు నువ్వు పోటీలో ముందుండాలి, అన్ని రంగాల్లో ముందున్నావు. ఎందుకంటే నేను అంటాను ఈరోజు పెద్దవారు రాశారు, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. అన్ని రంగాల్లో ఆకాశంలో భూమిలో అంచుల్లోకి ఆకాశం అంచుల్లోకి అన్ని రకాల మగవాళ్ళతో పోటీ పడుతున్నావు. అందుకే ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నాటు వేసావు, కలుపు తీసావు, కోత కోసావు, నూర్పుడి చేసావు. నాటు వేసావు, కలుపు తీసావు, కోత కోసావు, నూర్పుడి చేసావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటికాడికి బువ్వే రాదు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. సమయం మనకు అయిపోతుంది. ఎవరిదిరా ఎక్కువ కులం అనే ఒక పాట కూడా ఉంది అంటే అది ఆ సాంగ్ అసలు ఎందుకు మీరు ఎక్కువగా పాడుతుంటారు ఆ పాట, అంటే దీని వెనక ఏదైనా స్టోరీ ఉందండి? ఖచ్చితంగా మా దగ్గర జీవై గిరి గారని పెద్ద మనిషి, మంచి గాయకుడు, రచయిత, వారు రాసిన పాట ఇది. కానీ కొంతమంది కాపీ కొట్టి ఎలా చెప్పారో మాకు తెలియదు. కానీ ఒక బాధ ఉంది. ఈరోజు మా సంస్కృతిలో కళాకారులు కూడా కనీసం పాట రాసిన వారి పేరు చెప్పి పాడలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మేమే రాసామని చెప్పుకుంటాం. అదొక విధంగా బాధ ఉంది. అంటే మన జాతులనే ఏమైతుందంటే పక్కన పెట్టేసి నెట్టేసుకొని నేనే హైలైట్ కావాలనే కోరిక ఉంటుంది కొంతమందికి. అందులో మా కళాకారులు ప్రధానంగా అది జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితి కొంచెం దూరం మాపాలి. అందుకే ఈ పాటని ప్రత్యేకంగా వారు ఎందుకు రాశారంటే ఆ కులాల పరిస్థితి చూసి స్వయంగా వారు అనుభవించి, ఇప్పుడు వాళ్ళు స్వర్గస్థులయ్యారు. కానీ వారు రాసిన పాట అప్పటి తరానికి, అప్పుడున్న కాలానికి అప్పుడే లేదు కులం, ఇప్పుడు ఎందుకు రా నువ్వు చెప్తున్నావు కులం అని చెప్పేసి వారు రాశారు. ఎట్లా అంటే ఎవడిదిరా ఎక్కువ కులము, ఎవడిదిరా తక్కువ కులము, ఆహా ఎవడిదిరా ఎక్కువ కులము, ఎవడిదిరా తక్కువ కులము. మన పూర్వుల కాలములోనే మన ముందున్న కులాలు లేవు, మన పూర్వుల కాలములోనే మన ముందున్న కులాలు లేవు. మహాముని ఋషి వశిష్ఠుడే మాలకన్యను పెళ్లి ఆడర. ఎవడిదిరా ఎక్కువ కులము, ఎవడిదిరా తక్కువ కులము. హలనాడు బ్రహ్మాండ నాయుడు పరిపాలించిన దినాలలోనే, హలనాడు బ్రహ్మాండ నాయుడు పరిపాలించిన దినాలలోనే ప్రజలందరికీ పంక్తి భోజనం, ప్రజలందరికీ పంక్తి భోజనం, ప్రతి కులాలు లేవని చాట. తాలే ఎల్లియలు శివతాలే ఎల్లియలు, తాలే ఎల్లియలు శివతాలే ఎల్లియలు. ఎవడిదిరా ఎక్కువ కులం, ఎవడిదిరా తక్కువ కులము. అయితే చివరిగా చెప్పండి, అసలు మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం వస్తుందా, అది వస్తే ఎలా సిద్ధిస్తుందో చెప్పండి. ఒక కళాకారుడిగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి, మిగతా కళాకారులు కానీ, విద్యావంతులు కానీ, సాహిత్యవేత్తలు కానీ, ఉద్యమకారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థి నాయకులు కానీ చేయాల్సిన పని ఏంటి? ఇది చక్కటి ప్రశ్న సార్. మీ టీవీ ఛానల్ ద్వారా మేము కూడా మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేమంటున్నామంటే విద్యార్థులకి, మేధావులకి, కార్మికులకి, కర్షకులకి 85% మంది అణచబడ్డ, ఆగమైన, వెనకబడ్డ, నెట్టివేయబడ్డ, ఇప్పటికీ తొక్కి పడుతున్న బిడ్డలం మనమందరం ఒక్కటయ్యి ఖచ్చితంగా ఒక్కటైతే మరి రాజ్యాధికారం మనకు వస్తుంది. కానీ దీనికోసం చాలా కష్టపడాలి. ఎందుకంటే ఈరోజు వివిధ కులాల వారు, వివిధ వర్గాల వారు, వివిధ రాజకీయ పార్టీలకు పునాదులుగా ఏర్పడ్డాం మనం అందరం. ఈ పునాదులుగా ఏర్పడిన తర్వాత ఈ పునాదుల మీద మన కులాల మీదనే పార్టీలు అధికారాలు చేపడుతున్నాయి. కాబట్టి ఆ పునాదిని కూలగొడితే తప్ప
నువ్వు ఒక్కటే ఆ పునాది కూలిపోతే అప్పుడు నువ్వు రాజధికారం చేపడతావు. అంటే అది ఎక్కడ వస్తుంది? నువ్వు వేసే ఓటు అప్పుడు. అంటే రేపు ఎన్నికల కోసం వచ్చే రాజకీయ నాయకులకి ఏ వర్గం వారైనా మనమందరం కొంతమంది చేతుల్లో 15% మంది ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో కిందికి పోకుండా మనమందరము ఐక్యతగా ఉండి మన నిమ్న జాతీయులకు దళిత బహుజన వెనకబడ్డ కులాలందరూ ఒక్కటైతే మాత్రం ఎన్నికలప్పుడు నువ్వు వేసే ఓటుకు ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది, ఆ పంచే ఓటు. ఆ పంచును నువ్వు ఉపయోగిస్తే రాజధికారం నీకు వస్తుంది. కానీ అలా ఉపయోగించలేరు. ఎందుకంటే మనము ఓటుకు నోటు మిలకత ఉన్నది. ఓటు వేస్తున్నామంటే ఏమి ఇస్తానో ఎంత ఇస్తానో అనే సంస్కృతికి తయారు చేశారు రాజకీయ నాయకులు. ఓకే అండి, ఈ సంస్కృతిలోంచి బయటపడితే తప్పకుండా మెజార్టీ ప్రజలకి రాజ్యాధికారం వస్తుందని మీరు చెప్తున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎస్కే రాజు గారు మా స్టూడియోకి వచ్చినందుకు. మీరు అద్భుతంగా పాటలు పాడి మమ్మల్ని సంతోషపెట్టినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. మళ్ళీ మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.